ఈరోజు ఇక్కడ మీటింగ్ కావడానికి ప్రధాన కారణం ఏమంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిన్న మీటింగ్ పెట్టి ఎల్లంపల్లి కోసం దివాకర్ రావు గారు ఏం కొట్లాడలేదు, వాళ్ళకేం చేయలేదు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో మేము ఈరోజు మీటింగ్ పెడుతూ మీరు కొట్లాడవలసింది దివాకర్ రావు గారి మీదనో బీఆర్ఎస్ పార్టీ మీదనో కాదు. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఫైట్ చేయాల్సి ఉంటుంది. అంటే పెండింగ్లో ఏవైతే ఉన్నాయో పెండింగ్లో రావాల్సిన ప్యాకేజ్ అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీరు పోరాటం చేయాలి తప్ప ప్రతిపక్షంలో ఉన్న మా మీద పోరాటం చేస్తానంటే మీరు కాంగ్రెస్ మీద మీకు పోరాటం చేసే చిత్తశుద్ధి అనేది మీకు లేదు. కాబట్టే అంటే మేము ఇక్కడ ప్రజల కోసం దివాకర్ రావు గారి నాయకత్వంలో, విజిత్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఫైటింగ్ మరి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దీని మూలంగా మీకు మైలేజ్ రావట్లేదని చెప్పేసి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్తోని కుమ్మక్క అయిపోయినట్టుగా కనబడుతుంది. ఇక్కడ ఎందుకు కుమ్మక్క అంటున్నామంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ను వెతికి తీసి మీరు చేయాలి. మేము చేస్తున్నాం అవన్నీ. వాటర్ లేకపోతే వాటర్ కావాలని చెప్పేసి మా నాయకత్వంలో ఫైటింగ్ నడుస్తుంది. తర్వాత ఇక్కడ ఈ మన ఏంటంటే ఐటీ హబ్ కోసం మేము పోరాటం చేసినాం. ఐటీ హబ్ కోసం మేము పోరాటం చేసినప్పుడు పేదలు చాలా నష్టపోతున్నారు. ₹1,00,00,000 ఎకరం పలికే భూమికి 13.5 లక్షలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటే మీరు ఒక్కరోజు కూడా మీటింగ్ పెట్టి మాట్లాడలేదే. ప్రజల పక్షాన నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాల్సి ఉంటుంది? ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మీరు ఉండి ఫైట్ చేయాలి. అది లేదు మీకు. అది లేకుండా మీరు చేయాల్సిందంతా ఏం చేస్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్న మా మీద ఫైట్ చేయడం మూలంగా మీకు వచ్చేది ఏముంటుంది అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే తప్ప ప్రజల పక్షాన కొట్లాడే మీకు తీరికనా లేకపోతే అవగాహన లేకనా మాట్లాడుతున్నారా మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా అట్లాంటివి మార్చుకోవాలి. తర్వాత ఎల్లంపల్లి విషయం లోపల మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే 2004లో అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ విస్తృతంగా నడుస్తున్న క్రమం లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 34 ప్రాజెక్టులు అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసినప్పుడు మన ఎల్లంపల్లి ప్రాజెక్టు లేదు. దాన్ని ఎల్లంపల్లి ప్రాజెక్టు మాకు కావాలని చెప్పేసి పెద్దలు దివాకర్ రావు గారు రాజశేఖర రెడ్డితోని కొట్లాడి దాన్ని తీసుకురావడం జరిగింది. దాని మూలంగా ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలంగా మన రాష్ట్రానికే వాటర్ లభిస్తుంది. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా పోతున్నాయి. గ్రౌండ్ వాటర్ పెరిగింది. దాని మీద 33 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ అవగాహన మీకు వస్తలేదు. అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలంగా ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చింది అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చింది. పంటలు వరి పొలాలు విస్తృతంగా పండుతున్నాయి. ఒకప్పుడు ఐకేపీ సెంటర్లు 3-4 ఉన్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలో 104 ఐకేపీ సెంటర్లు అయినాయి. ఇది అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి. అట్లాగే రాళ్ళపేట ప్రాజెక్టు కూడా కట్టించండి ఇక్కడ. అట్లా చెల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చింది చెల్లంపేట. తర్వాత అక్కడక్కడ మనకు చెక్ డ్యాములు కట్టడం జరిగింది. అంటే ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో అక్కడ మనకు పంటలు విస్తృతంగా వండుతాయి. ఆ పంటలు వండడం మూలంగా ప్రజలు అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి ప్రజలు అభివృద్ధికి రావాలని చెప్పేసి మీకు లేదు. కానీ మీకున్నదంతా కూడా చేసేది ఇతరుల మీద ఆరోపణలు చేయడం, వ్యక్తిగతంగా దూషించడం అనే పద్ధతి వస్తుంది తప్ప మరి మేము ప్రజల తరఫున ఈ విధంగా చేస్తామన్నది మీకు ఎందుకు రావట్లేదు అంటే మీరు ప్రజల పక్షాన లేరు అనేది అర్థం. ప్రజల పక్షాన ఉంటే ఈ విధంగా విమర్శలు చేయరు మీరు. కాబట్టి సమస్య ఉన్న కాడికి పోతారు. రీసెంట్లీ ఏమైంది, పడతనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేశారు పెద్దలు దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. చేస్తే అది గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. దాని మీద ఒక్కరోజు కూడా మాట్లాడలేదే. మరి ఏది రైతుల పక్షాన మీకు నిజంగానే ప్రేమ ఉంటే అది మాట్లాడలేదు కదా, మరి ఎందుకు ఇది అంత చేశారు అని చెప్పేసి అని. అట్లాగే ఎల్లంపల్లి ప్రాజెక్టులో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలు కూడా అప్పుడు పెద్దలు దివాకర్ రావు గారు మాట్లాడినారు. తర్వాత అప్పుడు మనకు R&R కాలనీ ఇవ్వము, R&Rలో మీకు 2 గుంటల భూమి ఇవ్వము అని చెప్పేసి అప్పుడు సుబ్బారావు కలెక్టర్ గారు అంటే దాని మీద పెద్ద ఎత్తున ఫైటింగ్ చేసినాం.
దివాకర్ రావు గారు ఉన్నారు, నేనున్నా, మేము కమిటీ ఏర్పాటు చేసి దాని మీద ఫైట్ చేస్తే ఇప్పుడు 2 గుంటల భూమి ఇచ్చారు ఒక్కొక్కరికి. అంటే అది అభివృద్ధి కాదా? అది చేయలేదా? అప్పుడు 1,60,000 ఇస్తా అన్నారు, అక్కడ గోదావరి అవతల 60,000 ఇచ్చారు, మాకు ఇక్కడ 1,82,000 ఇచ్చారు. ఫైట్ చేసిండు కదా తను కూడా. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు ఈ రేటు సరిపోతలేదు, మా ప్రజలు ఇదంతా కోరుతుండ్రు, మా రైతులకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఆ భూములు పోతే సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది, మళ్ళీ భూములు కొనుక్కుంటే రేట్ ఎక్కువ అవుతుంది, కాబట్టి మాకు ఆ రేట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎల్లంపల్లి నిర్వాసితుల కమిటీ తరఫున మేము ఫైట్ చేసినాం. ఆ సందర్భంగా తను కూడా ముఖ్యమంత్రితో పోరాటం చేసి 1,82,000 సాధించడం జరిగింది. ఇదంతా కూడా ఎవరి నాయకత్వంలో జరిగింది అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా గమనించకుండా లేనిపోయిన ఆరోపణలు చేయడం కానీ, ఈ విధంగా వ్యక్తిగతంగా దృష్టిలో పెట్టుకొని హననం చేయడం కానీ ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీకు నిజంగానే ఇప్పటికైనా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఆ పడతనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం పోరాటం చేయండి, మేము చేస్తున్నాం. తర్వాత ర్యాలీ గడపూర్లో వాటర్ లేదు, అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు, అక్కడ కూడా కావాలని చెప్పేసి ఫైట్ చేయండి. ఇది చేసే అవకాశం మీకు ఉన్నప్పటికి కూడా మీరు చేయకుండా అభివృద్ధి వైపు పోకుండా మీరు ఏం చేస్తున్నారంటే వ్యక్తులను ఒక రకంగా దూషించే పద్ధతి, వాళ్ళ వ్యక్తిగత హననం చేయడం, ఇది మీకు ఉన్నటువంటి విద్య. ఆ విద్యను మార్చుకోండి. ఆ విద్యను మార్చుకొని ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య మీద ఫైట్ చేయండి. మేము చెప్తాం, మేము ఇక్కడ ఐటీ హబ్ కోసం కొట్లాడినాం, పెద్ద ఎత్తున ఫైట్ చేసినాం. ఫైట్ చేసినప్పుడు మీరు ఏడవేరు, మరి మీరు కూడా కొట్లాడాలి కదా ప్రజల పక్షాన, ఎందుకు కొట్లాడలేకపోతున్నారు అనేది మా ప్రశ్న. అందుకే మేము అనేది ఏంటంటే ఇప్పటికైనా ఇట్లాంటివన్నీ మార్చుకొని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫైట్ చేయండి. అప్పుడు అధికారంలోకి వచ్చేటప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో పెండింగ్లు ఉన్న సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించమని చెప్పేసి రైతులు వాళ్ళ దగ్గరికి పోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళను అరే మీరు అందరూ దొంగలయ్యా అని చెప్పేసి మాట్లాడండి. ఇప్పుడు దొంగలు ఎవరో దొల్లెవరో మొన్నటి మీటింగ్తో అంత తెలిసిపోయింది ప్రజలకు. ఎల్లంపల్లి ప్రాజెక్టుల భూములు కోల్పోయిన వాళ్ళు దొంగలయ్యారా, లేకపోతే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు దొంగలయ్యారా అని తెలుస్తుంది అది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇట్లాంటివన్నీ మార్చుకొని అభివృద్ధిని చూడండి, 4 కళ్ళతో చూడండి, లేకపోతే తెలుసుకొని చూస్తే అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది. ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడితే ప్రజలు ఏమవుతారు, చూస్తూ ఉంటారు, ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ప్రజలు చూస్తూనే ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. విద్యార్థుల విషయం లోపల రీసెంట్లీ పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఏది నీట్ లీకేజ్ అయింది. లీకేజ్ అయినప్పుడు మరి మీరు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? మరి దాని గురించి మాట్లాడే ఒక్కటి కూడా అవన్నీ మర్చిపోతారా ప్రజలు? మర్చిపోరు కదా. ఆ లీకేజ్ మూలంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆ నాశనం అవుతున్నటువంటి విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకుంటలేరు, ఎందుకు అడుగుతలేరు మీరు మోడీని? మరి విద్యార్థులు మాట్లాడుతారు కదా. అందుకే అవన్నీ ఇడిచిపెట్టి ఇక్కడికి వ్యక్తిగతంగా చూడడం అనేది మంచిది కాదు. మీరు ఇప్పటికైనా ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ మానుకొని మీరు ప్రజల పక్షాన ఉండి ఫైట్ చేయండి. ఫైట్ చేస్తే ప్రజలు మీకు సహకరిస్తారు, మాకు సహకరించినట్టు మీకు సహకరిస్తారు కావచ్చు. కానీ మీకు అది లేదు కదా, అది లేనప్పుడే ఇదంతా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోనని చెప్పేసి మరొకసారి మీకు మనవి చేయడం జరుగుతుంది.